హాయ్ ఫ్రెండ్స్, ఇలా కంప్యూటర్ వర్క్ చేసుకున్న తర్వాత మనం ఇలా వచ్చిన డిజైన్ని నేను సాంబ్రాణి కడ్డీతో ఇలా హోల్స్ని రిమూవ్ చేస్తున్నాను అనమాట. మనము కొత్తగా న్యూగా డిజైన్ చేయాలని చెప్పేసి నేను కొత్త మోడల్ ట్రై చేస్తున్నాను. దీని కింద నెట్ క్లాత్ అని పెట్టుకున్నా బాగుంటుంది. శారీలో క్లాత్ తీసుకొని పెట్టుకున్నా బాగుండిద్ది. నా దగ్గర అయితే వేస్ట్ది నెట్ క్లాత్ ఉందనమాట. అది యూజ్ చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేసి మీకు ఇప్పుడు ఆ మోడల్ ఎలా వచ్చిందో నేను చూపిస్తాను అనమాట. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుండిద్ది. చూడండి, వర్క్ వేసుకునేటప్పుడు ఇలాంటి డిజైన్స్ ఉన్నప్పుడు మాత్రమే, ఇలాంటి హోల్స్ పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది. ఇలా నీట్గా జాగ్రత్త కాల్చుకోండి, అంటే బ్లౌజ్ కాలకోకుండా ఇలా వచ్చేటట్టు. నెట్ క్లాత్ చిన్న పీస్ ఒకటి తీసుకొని దీని మీద పెట్టేసి 1 స్టిచ్ వేసుకోండి. ఇలా జస్ట్ దీని రౌండ్ ఇలా వేసుకోండి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు దీని మీద ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఎక్కడైతే వర్క్ వస్తుందో ఆ వర్క్ ప్లేస్లో ఇలా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా కటింగ్ పెట్టుకోండి. ఇలా కటింగ్ పెట్టుకొని దీన్ని ఇలా రివర్స్ చేసుకోండి. వన్ స్టిచ్ ఇలా వేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి. ఇలా పెట్టిన తర్వాత ఇలా వచ్చింది కదా, మనం ఇక్కడ హోల్ చేసుకున్నాం కదా. హోల్ చేసుకున్న తర్వాత దీన్ని లోపలికి అనేసి 1 స్టిచ్ వేసుకోండి. లోపలికి మర్చేసి చుట్టూరు 1 స్టిచ్ వేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో జాగ్రత్త చూడండి, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఇలా వేసుకొని రివర్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. నేను ఇలా వచ్చిన దాన్ని ఇలా చేసి హ్యాంగర్స్ చేశాను. దీనికి
నెట్ వేయడం వల్ల లుక్ అనేది కొంచెం బాగా వస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి. నేను ఇవి ఎలా స్టిచ్ చేశానో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇలా ఒక ఫింగర్ వదిలేసి ఇలా తీయండి. తీసిన తర్వాత ఒక పూస వేయండి. వేసిన తర్వాత బీడ్స్ ఒకటి వేసేసి సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ పూసలోకి వెక్కించండి నీడిలు కిందకనేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళండి. అక్కడికక్కడ ముడి వేసి తీయను, ఎందుకంటే నాకు ఈ బ్లౌజ్కి పూసలు వేసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ పోయిందంటే వేరే బ్లౌజ్ వేసుకోవడానికి అనేసి ఉండదు. వేరే బ్లౌజ్కి వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ముడి వేయట్లేదు. ఒక 2 టైమ్స్ ఇలా వేసుకొని 2 టైమ్స్ నార్మల్గా వేసుకుందాం అని చెప్పేసి నేను ముడి వేయట్లేదు అనమాట. ఇలా చక్కగా అన్నీ తీసి అన్ని పూసలు ఇలానే స్టిచ్ చేసుకోండి. ఇలా వస్తాయి అనమాట. ఓవరాల్గా బ్లౌజ్ ఎలా వచ్చిందో నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది. వీడియో చూసే ముందు అందరూ ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. బ్లౌజ్ వచ్చేసి మీకు నచ్చే ఉండిద్ది, బాగా అర్థమయ్యే ఉండిద్ది మీరు క్లాత్ ఎలా జాయిన్ చేసుకోవాలనేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.